మ్యాటర్ ఏంటంటే బాస్, నేను ఒక సెక్యూరిటీ గార్డ్ని. మా పై ఆఫీసరు నాకు ఇక్కడ సెక్యూరిటీ గార్డ్గా పంపించారు. ఈరోజు ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే. ఈరోజు ఇక్కడ ఎన్ని దారుణాలు చూడాలో, ఎన్ని అల్లర్లు చూడాలో నేనైతే తట్టుకోలేను. చూద్దాం ఏం జరుగుతుందో. లెట్స్ వాచ్. ఊరి నాయన, ఎక్కడ లేని జనాలందరూ ఈ పార్క్లోనే ఉన్నారు కదరా. ఒరే ఆ టికెట్లు ఆపండి రా, హౌస్ఫుల్ బోర్డు పెట్టండి రా. ఇంకెంతమంది వస్తారా మా ప్యానల్ మీదకి? ఆపురా బాబు, టికెట్లు ఇచ్చోడా, టికెట్లు ఆపురా. అయ్యో బాబోయ్, మహాకుంభమేళా కన్నా ఈ పార్క్ లోనే ఎక్కువ మంది ఉన్నారు కదరా. నా జీవితం వచ్చా. రే నాయనా బాబు, ఈ తుప్ప ఖాళీ లేదు, ఆల్రెడీ బుక్డు. ఆ తుప్పలోకి వెళ్ళిరా, ఆ తుప్పలోకి వెళ్ళు. ఎవడ్రా ఇడు? ఒరే నువ్వు నా వెనక్కి చేస్తున్నావురా. తుప్ప అనుకోనవా? ఈ తుప్ప కాదురా బాబు, నేను అటేలా. ఏట్రా పైనాపిల్ వ్యాపారం బాగా జరుగుతున్నట్టుంది. ఒరే నిన్నేను రే, ఇన్ని రోజులు లేదు, ఈరోజు బాగా జరుగుతున్నట్టుంది వ్యాపారం. చెప్పి బాబీ, ఎక్కడ? ఇక్కడ పార్క్ దగ్గర ఉన్నాను. ఎవరిని తీసుకురాలేదు, నేనెవరిని తీసుకొస్తాను? అయ్యయ్యో బ్రేకప్పా. ఏయ్, ఇలా ఉంటుంది మా జీవితాలు. మాకు ఒక వ్యాలంటైన్స్ డేలు ఉండవు, మాకు ఏవి ఉండవు. వీళ్ళని చూడటమే సరిపోయింది. ఇప్పుడు బ్రేకప్ అంట. నాకు చిన్నప్పుడు ఉండే కోరిక, ఎవరైతే ఇలాగా ఫిబ్రవరి 14th రోజు పార్కులకు వస్తారో వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారే, వాళ్ళు మాత్రం వాళ్ళకన్నా ముందుగానే ఆ పార్క్లో ఉంటే ఎంత బాగుంటుంది. వాళ్ళు వచ్చే ముందు చూడొచ్చు, బాగుంటుంది. ఆ కోరిక ఉండిపోయింది. ఎవరైనా నెరవేరిస్తే బాగుండు. రే బాబు, ఒకసారి రాగు. నీ ఏజ్ ఎంతరా? 14. అప్పుడే నీకు గర్ల్ ఫ్రెండ్స్, నీకు ఇప్పుడు వ్యాలంటైన్స్ డే రా. వెళ్ళరా బాబు, వెళ్ళు. ఏంటి రూమ్ కావాలా? ఓరిది పార్క్ రా, ఇదేం హోటల్ కాదు. కోడక్క, 30 సంవత్సరాలు దాటినా ఇంకా ఎవరు వ్యాలంటైన్స్ డే జరుపుకోవట్లేదు. ఒక్కసారి కామెంట్ చేయండి ఎవరైతే ఉంటే. రే పాప ఆగు, ఇందాకలా నిన్నేమో చూశాను వేరే అబ్బాయితో. ఈడెవడో? ఇది వేరేవాడా? ఎంతమందిరా? సగం రెవెన్యూ ఈరోజు అబ్బాయిల నుండి అమ్మాయిలకు వెళ్ళబోతుంది. ఎంతమంది వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ ఐఫోన్లు కొంటారో, ఎంతమంది గోల్డ్ తీసుకుంటారో, ఎంతమంది వాళ్ళ గిఫ్ట్లు అని చెప్పి ఇంట్లో డబ్బు తీసుకొచ్చి వాళ్ళకి ఖర్చు పెడతారో తెలియదు. వీళ్ళు మాత్రం కోటీశ్వర్లు అయిపోతారు. 2 రోజులు అయితే బ్రేకప్ అయిపోతారు. అంత మాత్రాన్ని ఇంత కాస్ట్లీ గిఫ్ట్లు అవసరమా? అబ్బాయిలు అంత కాస్ట్లీ గిఫ్ట్లు తెచ్చినా సరే, అమ్మాయిలు మాత్రం సింపుల్గా ఒక 10 రూపాయల చాక్లెట్, ఒక 5 రూపాయల గులాబీ పువ్వు ఇస్తారు. మేము ఎంత ఫీల్ అయిపోతాం. మా లవర్ పువ్వు ఇచ్చిందిరా, మా లవర్ చాక్లెట్ ఇచ్చిందిరా అనేసి ఎంత క్యూట్గా ఫీల్ అవుతాం. వాళ్ళు మాత్రం iPhone 16 కొంటే iPhone 17 Pro లేదా అని అడుగుతారు. అది ఏంటో నాకు ఇప్పటికే అర్థం కాదు. హలో, నీకు iPhone 17 Pro కావాలా? లేకపోతే బ్రేకప్? కొంటాను కొనకు చేస్తానా? 2 లివర్లో ఒక లివర్ అమ్మేస్తాను, మరి ఇంకేం చేస్తాం? కొంటాను రేపే. ఈరోజే కావాలా? సాయంత్రం పార్టీ చేస్తానులే. రే ఇంకెంతసేపు పార్క్లో ఉంటారా? వెళ్ళండిరా, ఇంట్లోకి వెళ్ళండిరా. రే ఇంకెంతసేపు రా? తెల్లవారు అనగా వచ్చారు, సాయంత్రం 6 అవుతుంది. వెళ్ళండిరా, మీకు పుణ్యం ఉంటుంది. నేను ఇంటికి వెళ్తాను. సార్ నేను ఇంటికి వెళ్ళాలి, సెకండ్ షిఫ్ట్ సెక్యూరిటీ గార్డ్ నేయండి సార్. ఏంటి లేడా? వాడు ఎవరితో సినిమాకి వెళ్ళాడా? అంటే ఇప్పుడు ఈ సెకండ్ హాఫ్ కూడా నేనే. నాకు మాత్రం పంపకండి. ఇలాగా మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ లవర్స్కి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఏది ఇచ్చారో కింద కామెంట్ చేయండి. అలాగే ఇలా తెలియకుండా చాలామంది పార్క్స్కి వెళ్ళడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ నేమ్ ట్యాగ్ చేయండి. బై గైస్. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.